భారత్లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా 5వ రోజు అంతరాయం కలిగింది. ఇవాళ 400కు పైగా ఇండిగో విమానాలు రద్దయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో ముంబై విమానాశ్రయంలో 109, ఢిల్లీలో 106 విమానాలు రద్దయ్యాయి. ఇండిగో సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు క్యూలైన్లలో బారులు తీరారు. ఇండిగో సేవల అంతరాయం నేపథ్యంలో కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఎయిర్లైన్స్లో గమ్యస్థానాలకు వెళుతున్నారు. ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్టు సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను సుప్రీం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. 37 రైళ్లకు 116 బోగీలను జోడించింది. రికార్డ్ పెట్టుకోండి మొత్తం. ఇండిగో విమానాల రద్దుతో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. ఎప్పుడో బుక్ చేసుకున్న ఈ దుస్థితి ఏమిటని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడుతున్నారు. సరైన సమాచారం ఇవ్వట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. फ्लाइट है कैंसिल आज तक कैंसिल 4:30 में बोलती है. अबे क्या करना है आप लोग ही बोलो. ऐसे तमाशा लगाएंगे तो क्यों बोलो. फ्लाइट कैंसिल है तो उड़ान क्यों करते हो. बंद कर दो. सुबह भुवनेश्वर जा रही है. అమ్మా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? చెన్నైకి నైనా ఫ్లైట్ చెన్నైకి వేశారు. ఫస్ట్ బాంబేకి వేశారు, మళ్ళీ చెన్నైకి వేశారు. హైదరాబాద్కు చెన్నైకి పోయే మాదిరి కనెక్టింగ్కి. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? 5 రోజులు అవుతుంది చేసుకొని. మొన్న క్యాన్సిల్ అన్నారు, మళ్ళీ మొన్న రాలేదు, నిలిచిపోయినాం. మళ్ళీ నిన్న బయలుదేరి వస్తే 10:30కి అన్నారు ఫ్లైట్. 10:30 నుంచి ఇక్కడికి వచ్చి కోయిట్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ 2:30కి అన్నారు బోర్డింగ్ పాస్కి పోయినాక. 2:30 దాకా మళ్ళీ ఆడ వెయిటింగ్ చేసి అక్కడ లగేజ్ చేసుకొని ఇక్కడికి వస్తే 9:00 దించుతారన్నారు. 10 అయిపోయింది. 10 కరెక్ట్గా మేము లోపలికి వచ్చి అన్ని లగేజ్ తీసుకుని వెళ్తే ఫ్లైట్ వెళ్ళిపోయింది అనేసారు. అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నాము. ఆ నుంచి తిప్పుతాండారు. 8 బండి 4 బండి అన్నారు. మళ్ళీ ఇక్కడికి రమ్మన్నారు. ఇక్కడికి వచ్చాం. ఈ లైన్లలో నిలబడి కాలు నిలబడలేకపోతున్నాయి. క్యాన్సర్ పేషెంట్ని. మీరు ఎంతమంది ప్రయాణికులు? మీ తోటి తమ్ముడిని నిలబడలేక తమ్ముడు వచ్చాడు తొడకు పేదలోసి వచ్చేదానికి. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు ఇండిగో వాళ్ళు? ఇంకా దగ్గరికి పోలా. ఇంకేం చెప్తారో గొడవ పడుతున్నారు. ఇందాక ఏం చెంతెల్లా టికెట్ వాళ్ళదా మార్చేయాలి మనకి. ఇంకా 1-2 గంటకి వేస్తారా ఏం చెప్తారో ఇంక వాళ్ళ చేతిలో ఉన్నది. మేము ఏం చేయమంటావు? పరాయి ఊరోళ్ళం వచ్చి ఇక్కడ ఏం కొట్లాడతాం మేము? వాళ్ళే కదా ప్రూఫ్ ఇవ్వాలి మాకు. ఎట్లా చేసేది చెప్పు. ఇప్పుడు మేము పేషెంట్ కాకపోతే ఒక రోజు ఉండి వెళ్ళిన ఇబ్బంది లేదు. ఎట్ట కూర్చోవాలి, ఎక్కడ ఉండాలి, అన్ని పేపర్లు అన్నీ కూడా తెచ్చాను చూడండి. లాస్ట్ స్టేజ్. ఫస్ట్ క్యాన్సర్ ఉండింది,
2020లో. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది, అక్కడ చేయలేక ఎక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకున్నాం? నాటు వైద్యానికి పోతున్నారు. దీన్ని నిలబడలేరు, కాళ్ళు నిమోనియా మారైపోతుందంటే అర్జెంటుగా పరిగెత్తుకుని వచ్చాము. ఈ టికెట్ వేసి ఇట్లా చేసేసారు. ఇందుకే ఈ ఫ్లైట్కే వద్దు అనిపించేస్తుంది మాకైతే. मेरा घर पूरा जल चुका है। हाँ कश्मीर में श्रीनगर। हाँ तो मुझे मैं यही बोल रहा हूँ सर, मुझे मतलब इंडिगो ने पहले इन्फॉर्म क्यों नहीं किया, मैं कुछ कर लेता। ये देखो मैं आपको वीडियो देता हूँ अपने घर का। हाँ सी माई वीडियो। कुछ हुआ सर? घर टोटली सड़ चुका है, टोटली मेरा माई हाउस वाज ऑन बर्न्ड और ये टोटली जल चुका है। तो ये कैसे हो सकता है सर? कैसे करते हैं इंडिगो वाले? आई डोंट नो। हाँ हु विल पे द कंपनसेशन टू मी? हाँ देंगे कंपनसेशन। मैं अभी क्या बोल रही लोगों को पूछा था, क्या बोल रहे? ये बोल रहे हैं अभी फ्लाइट नहीं है। हाँ కువైట్ నుంచి ముంబైకి, ముంబై నుంచి విజయవాడకి ఇండిగో ఫ్లైట్. అది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం క్యాన్సిలేషన్ జరిగింది. కొంచెం ఇబ్బంది పడుతుంది మా సిస్టర్. వాళ్ళు ఏదో చెబుతున్నారు, ఏదో సమాధానం చెబుతున్నారు, అది కరెక్ట్గా రెస్పాన్స్ లేదు.